సింపుల్గా వచ్చి కూర్చున్నాడు. మరి ఏ విధంగా నేను చెప్పాలి వాళ్ళకి, నేను చేసిన ప్రయత్నం ఇదేనయ్యా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పను అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ పేరు అహంకారము. దీన్నే ఎగో అన్నమాట, ఇంగ్లీష్లో ఎగో, ఈజీఓ, ఎగో. ఈ ప్రపంచంలో 3 రకాల అహంకారం ఉంటాయా. ఒకటి ఏజ్ ఎగో, వయసుకు సంబంధించిన అహంకారం. 2 ఇంటలెక్చువల్ ఎగో, అంటే జ్ఞానానికి సంబంధించిన అహంకారం. 3 పొజిషన్ ఎగో, ఇది స్థితికి సంబంధించిన అహంకారం. ఈ 3 స్థితుల్లోనే అహంకారం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలోనూ ఉంటాయి అహంకారాలు. ఎందుకంటే ధ్యానం లేదు కనుక ప్రతి ఒక్కరిలో ఈ 3 రకాల అహంకారాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిలో ఏజ్ ఎగో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చిన్న పిల్లవాడు చెప్తే వినే ప్రయత్నం చేయడు పెద్దవాడు. నేను వయసులో పెద్దవాడిని, ఆఫ్టర్ చిన్న పిల్లవాడు, 15 ఏళ్ళ పిల్లవాడు నాకేం చెప్తాడు, 20 ఏళ్ళ పిల్లవాడు నాకేం చెప్తాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఆ భావన చేసినంత వరకు చిన్న పిల్లల నుండి నువ్వు జ్ఞానాన్ని స్వీకరించలేవు. అట్లీస్ట్ ఎంత శ్రద్ధతో ఉందో, చిన్న పిల్లవాడు చెప్పినా కూడా చేతులు కట్టుకొని శ్రద్ధతో ఎంతో వినయం అనేది నేర్చుకోవాలి. అంటే నీ దగ్గర జ్ఞానం ఉంది అంటే నీ దగ్గర వినయం ఉంటేనే నీ జ్ఞానం ఉన్నట్టు. వినయం లేకపోతే జ్ఞానం లేదంటే. చెప్పాడు కదా కృష్ణుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సుని చైవ స్వపాకేచ పండితాహ సమదర్శన అని చెప్పారు. అంటే ఒక పండితుడు అనేవాడు, పండితుడు అంటే పుస్తక జ్ఞానం కలిగిన వాడు కాదు పండితుడు, ఆత్మజ్ఞానం స్వానుభావం కలిగిన వాడు పండితుడు అని చెప్పాడు. మరి అలాంటి వాడు విద్యా వినయ సంపన్నం కలిగినట్టు బ్రాహ్మణుని అందు. బ్రాహ్మణుడు అంటే నిర్గుణ స్థితిలో ఉన్నవాడు, శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడు, నిర్గుణుడు. బ్రాహ్మణి గవిహస్తిని. గవి అంటే ఆవు. శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నటువంటి ఆవు పరంగా ఉన్నటువంటి సాత్విక గుణస్థులు ఎందుకు. తర్వాత హస్తిని అంటే ఏనుగు లాంటి సాత్విక జంతువు, సాత్వికం కలిగినటువంటి వ్యక్తుల పట్లను. సుని చైవ స్వపాక. సుని అంటే కుక్క స్వభావం కలిగినటువంటి రజోగుణస్తులు ఎందుకు. తర్వాత కుక్క మాంసం తినేటువంటి చండాలను ఎందుకు సమదృష్టి కలిగి ఉంటాడు. అలాంటి పండితుడు. ఎవడు పండితుడు? వినయం కలిగిన వాడు పండితుడు. వినయం కలిగిన వాడి అంటే జ్ఞానం ఉంటుంది, ఆత్మజ్ఞానం ఉంటుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం బాగా కూలంకుషంగా అర్థం చేసుకుని మనం కూడా ఆచరణలో పెట్టగలిగాం. ప్రాక్టికల్గా ఆయన డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పినటువంటి కాన్సెప్ట్. అంటే పొజిషన్ చిన్నపిల్లవాడు చెప్తే పెద్దవాళ్ళు వినరు. అంటే పెద్దరికం ఏ విధంగా వస్తుంది? జ్ఞానపరంగా నువ్వు పెద్దరికాన్ని సాధించుకోవాలి. నువ్వు జ్ఞానపరంగా వృద్ధాప్య స్థితిలో చేరుకోవాలి. వయసు పరంగా కాదు, శారీరక వయసు పరంగా నాకు 100 సంవత్సరాలు, వీడు ఆఫ్టర్ ఆల్ 20 సంవత్సరాల పిల్లవాడు చెప్తుంది, నేనెందుకు వినాలి? శారీరక పరంగా చూడకూడదు, నువ్వు జ్ఞానపరంగా చూడాలి. చిన్న పిల్లవాడైనా 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి జ్ఞానం ఉండవచ్చు ఆ పిల్లవాడికి. కాబట్టి ఈ యొక్క ఏజ్ ఎగో అనేది తొలగించుకున్నప్పుడే చిన్న పిల్లల నుండి కూడా నువ్వు జ్ఞానాన్ని స్వీకరించగలవు. ఇది ఏజ్ ఎగో. రెండవది ఇంటలెక్చువల్ ఎగో. ఇది జ్ఞానానికి సంబంధించిన అహంకారం. నేను ఎంఏ పిహెచ్డి చదివింటాను. ఒక ఆఫ్టర్ 10th క్లాస్ స్టూడెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు. ఆఫ్టర్ 10th క్లాస్ స్టూడెంట్ నాకు చెప్తాడా, నేను ఎంఏ పిహెచ్డి చదివిన వాడిని, నాకు చెప్తాడా? సినిమా చూసారా? అరుణ కిరణం, స్వాతి కిరణమా, ముమ్మట్టి స్వాతి కిరణం. ఆ సినిమా చూసారా? బాగా ముమ్మట్టి చాలా చక్కగా నటించారు. ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటాడు, సంగీతం నేర్చుకుని ఆయన మించిపోతాడు అనమాట. ఆ పిల్లవాడిని యాక్సెప్ట్ చేయలేడు, అసూయని వ్యక్తం చేస్తూ ఉంటాడు, బాగా చూపించాడు ఆ ఫేస్లో అసూయని. ఎందువల్ల అసూయ కలిగింది? ఇంటలెక్చువల్ ఏదో. వీడు ఆఫ్టర్ నా దగ్గర నేర్చుకుని నాకు చెప్పడం, నాకన్నా గొప్పవాడుగా వీడు వెలిగిపోతున్నాడు, నేను భరించలేను అని చెప్పి బాగా చక్కగా చూపించాడు ఆ సినిమాలో. ఇది ఇంటలెక్చువల్ ఎగో. అలాగే పొజిషన్ ఎగో. పొజిషన్ అంటే
నా వెనుక 100 మంది ఉన్నారు సపోర్ట్, నాకు దగ్గర 100 కోట్ల ధనం ఉన్నది, నా దగ్గర ఇంత యవ్వన శక్తి ఉంది అని భావించేవాడు. మన దగ్గర ఒక అనామకుడు వచ్చి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వినడు. అట్లా వీడి వెనక ఒక్కరు లేదు, వీడిని కొడితే కుక్క కూడా రాదు. నా వెనక చూడు 100 మంది ఉన్నారు, 100 కోట్లు ఉంది, నాకు ఎంతో శక్తి ఉంది అని విర్రబీగినంత వరకు నువ్వు అందరి దగ్గర జ్ఞానాన్ని స్వీకరించలేవు. అందుకే ఆది శంకరాచార్య వారు చెప్పారు, ఒక శ్లోకం భజగోవిందంలో చెప్పాడు, మా గురు ధన జన యవ్వన గర్భం. నాకెంత ధనం ఉంది, నాకెంత యవ్వన శక్తి ఉంది, నా వెనక ఎంత సపోర్ట్ ఉన్నారని చెప్పేసి ఎప్పుడు గర్వపడవద్దు. హరతి నిమేష కాలాసర్వం, అవన్నీ ఒక నిమిష కాలంలో అన్నీ హరించుకుని పోతాయి. తుది శ్వాస వదులుతానే అవన్నీ నీవి కాకుండా పోతాయి క్షణకాలంలో. వాటి మాయామయ మకిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశతి దిత్వా అంటున్నాడు. అంటే ఒక మాయాలోకంలో ఉన్నావన్న విషయాన్ని నువ్వు మరవద్దు. త్వరగా ఈ మాయను ఛేదించాలంటే త్వరగా ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో. ఆ బ్రహ్మ పదార్థమే మనందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థమే ఆ యొక్క బ్రహ్మ పదార్థం. అంటే ఆ యొక్క ఆత్మ చింతకు వెళ్ళాలి అంటే ప్రతినిత్యం పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి సాధన చేస్తూనే ఉండాలి. తుది శ్వాస వదిలేంత వరకు చేస్తూనే ఉండాలి. ఎప్పుడో బ్రేక్ చేయకూడదు. మీరు ఒక 4 రోజులు ధ్యానం మర్చిపోయినారు అనుకోండి, పాము పట్టం ఆడారు ఎట్లా, చిన్న చిన్న పాములు ఉంటాయి మధ్యలో, ఆ చిన్న చిన్న పాములు మింగినట్టు 4 రోజుల్లో నెలలో బ్రేక్ చేస్తారు. మీరు జీవితంలో చేసి చేసి ధ్యానమే మర్చిపోయినారు అనుకో, ఆఖరిలో పెద్ద పాము ఉంటుంది. ఆ పెద్ద పాము మింగితే ఎక్కడ పోతాం? బ్యాక్ టు ద పెవిలియన్, వెనక్కి వచ్చేస్తాం. అంటే ఎప్పుడు మన ప్రయాణం పురోగమనం వైపు ఉండాలి, తిరోగమనం వైపు వెనక్కి చూడకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి. అంటే ప్రతి మనిషిలోనూ అహంకారము, మమకారము ఈ 2 ఉంటాయి. అంటే ఈ 2 వదిలిపెట్టేస్తే ఇందాక ముక్తి, మోక్షము, నిర్వాణము, నిర్వాణమే పరమం సుఖం అన్నాడు బుద్ధుడు. అత్యంత సుఖాన్ని ఇచ్చేది ఏంటి ఈ లోకంలో అంటే ఒక నిర్వాణం మాత్రమే, ఒక ముక్తి మాత్రమే అత్యంత సుఖాన్ని ఇస్తుంది, ఒక మోక్షం మాత్రమే అత్యంత సుఖాన్ని ఇస్తుంది. అంటే ముక్తి, మోక్షము, నిర్వాణము ఈ పర్యాయ పదాలు ఈ స్థితికి చేరుకోవాలంటే నేను నాది వదిలిపెట్టాయి. పత్రిజీ గారు తులసి దళంలో చెప్పాడు, నామాలు వదిలిపెట్టాలి అని చెప్పేసి. అంటే నామాలు అంటే నిలువు నామాలు, అడ్డనామాలు కాదు, నేను నాది అన్నవి వదిలిపెట్టేసాయి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నేను ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎంపీ, నేను ఒక మినిస్టర్ని, నేను ఒక ధనవంతుణ్ణి, నేను ఒక సంగీత విద్వాంసుని, ఇవన్నీ వదిలిపెట్టేయాలి. ఇప్పుడే నీకు ముక్తి లభిస్తుంది. అంటే ఈ రెండు ఎలాంటివంటే ఎక్కడి నుండి వస్తాయి? ఇవి మనసు, బుద్ధి నుంటే మనలో డెవలప్ అవుతాయి. అసలు ఉండకూడదు లేనిది కొని తెచ్చుకుంటూ ఉన్నాం. పత్రిజీని అడిగాను ఆ రోజు, సరే ఈ అహంకారం అనేది ఈ ఆత్మజ్ఞాన పరంగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అడిగాను. నేనే క్లాస్ బాగా చెప్పాలి, జ్ఞానం అంతా నా దగ్గరే ఉందని చెప్పేసి విర్రవేగుతూ ఉంటారు. అది కూడా అహంకారమే కదా అంటే, లేదయ్యా అది ఇంటలెక్చువల్ ఎక్కువ కిందికి వస్తుంది అని చెప్పాడు. అంతే కదా. అంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం? లేనిది తగిలించుకుంటూ ఉన్నాం, అన్నీ వదిలించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామం నుండి క్రోధం పుట్టింది, క్రోధం నుండి లోభం, లోభం ఉంటే మోహం, మోహం ఉంటే మదం, మదం నుండి మాత్సర్యం. వెనకది ముందు చెప్పడానికి లేదు, ఒకదాంట్లో ఒకటి పుట్టుకొచ్చింది. వీటిని జయించాలి. పత్రిజీ గారిని అడిగారు, కానీ అంతర్శత్రువులు ఉంటారంట కదా, అవే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అని చెప్పి చెప్తే,
లేదయ్యా అంతర్శత్రువులు ఎవరో ఉండరు, బాహ్య శత్రువులు ఎవరో ఉండరు, కానీ ఉన్నారు అనుకుంటే ముగ్గురు ఉన్నారు అని చెప్పాడు. ముగ్గురు శత్రువులు ఉంటారయ్యా ప్రతి ఒక్కరికి. ఆ ముగ్గురు శత్రువులు ఎవరయ్యా అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. తమో గుణం అంటే దేహ ప్రాంతిలో జీవించేవాడు, రజోగుణం అంటే మనసు ప్రాంతిలో జీవించేవాడు, సాత్విక గుణం అంటే బుద్ధి ప్రాంతిలో జీవించేది. ఈ మూడు తొడుగులు ఆత్మకు. అంటే ఈ మూడింటిని దాటుకొని వెళ్ళిన వాడే శత్రువులను దాటుకున్న వాడు అవుతాడు అని చెప్పి పత్రిజీ గారు చెప్పారు. కానీ ఆది శంకరాచార్యులు ఇంకొక శ్లోకం చెప్పారు భజగోవిందంలో, శత్రువు మిత్రే పుత్రే బంధం మాకురు యత్నం విగ్రహ సంధం సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోదృజ వేద జ్ఞానం అని చెప్పేసి చెప్పాడు ఆ శ్లోకం. మనం ఏం చేస్తున్నాం, ఈ లోకంలో ఒకటి శత్రువుగా చూస్తున్నాం, మనకి సరిపోని వాడిని శత్రువుగా దూరం పెట్టేస్తున్నాం, ఇంకొకటి బాగా మిత్రుడుగా ఉన్నవాడిని దగ్గర తీసుకుంటూ ఉన్నాం. ఒకరిని శత్రువుగా చూస్తున్నాం, ఇంకొకరిని మిత్రుడిగా చూస్తున్నాం. పుత్రే బంధం, ఒకరిని పుత్రుడుగా చూస్తుంది, నీకు పుట్టిన వాడిని నా కుమారుడు అని చేసి దగ్గర తీసుకుంటున్నావు, పక్కింటి వాడి పిల్లవాడిని దూరం చేసేస్తున్నావు. ఏంటి, ఎక్కడ జరుగుతోంది ఈ తేడా? ఎక్కడ జరుగుతుందంటే నీ మనసులో ఉంది తేడా. ఆ మనసులో ఉన్న తేడాని ధ్యాన సాధన ద్వారా పెకలించి వేసేయి అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు చెప్తూ ఉన్నారు. అప్పుడు సర్వస్మిన్నపి పశ్చాత్మానం, అందరిలో సర్వసమానంగా ఉన్నటువంటి ఆత్మ దర్శనం నువ్వు చేసుకోగలవు, ఆత్మ గురించి నువ్వు తెలుసుకోగలవు. అంతవరకు నువ్వు తెలుసుకోవాలి. ఈ మూడింటిని దాటుకోవాలి, దేహ ప్రాంతి దాటుకోవాలి, మనస్సు ప్రాంతి దాటుకోవాలి, బుద్ధి ప్రాంతి దాటుకున్నప్పుడే నువ్వు ఆత్మ యొక్క స్థితిని నువ్వు తెలుసుకుంటావు. మరి మనం వేరు వేరుగా ఉన్నాం కదా, మరి ఆత్మ ఒకటి ఎట్లవుతుంది అని చెప్పి ఒక డౌట్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? చెప్పండి. వచ్చింది, వచ్చింది కదా, మరి అడగండి, అడిగితే చెప్తారు. మరి అందరిలో సర్వసమానంగా ఆత్మ ఒకటే అని ఎట్లా చెప్తున్నారు? అందరూ వేరువేరుగా ఉన్నారు. మనం భౌతికంగా వేరువేరుగా ఉన్న వేరువేరు రూపాలు ఉన్నాయి కదా, అందువల్ల మనం తీసుకుంటున్నాం. మనసు పరంగా కూడా మనం వేరువేరుగా ఆలోచించేస్తున్నాం కదా, ఒక ఆలోచన ఇంకో ఆలోచన, ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషి ఆలోచన తేడా ఉంది కదా. అలాగే బుద్ధిపరంగా కూడా మనం వేరువేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం కదా. అంటే ఈ మూడింటి పరంగా మనం వేరు వేరు, మన ఆత్మపరంగా మనమంతా ఒక్కటే. ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్పిన పత్రిజీ గారు ఆది శంకరాచార్యుల సినిమాలో నటించాడా? ఎలోమ్ కేవ్స్ దగ్గర ఒక షూటింగ్ జరిగింది, అక్కడికి వెళ్ళాము. వెళ్తే షూటింగ్ జరుగుతోంది. పత్రిజీ గారు ఆ సినిమాలో ఆది శంకరాచార్య వారి గురువుగా నటించాడు. ఆ శిష్యుని దగ్గర తీసుకొని వివరిస్తూ ఉన్నాడు. అక్కడ 100 అద్దం పీసులు పడేశారు కింద, దగ్గర తీసుకొని చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే చూడు, బాగా గమనించు, పైన ఒకే సూర్యుడే ఉన్నాడు, మరి ఒకే సూర్యుడే ఇక్కడ 100 సూర్యులు కనపడుతూ ఉన్నారు. అర్థమైందా? ఒకే సూర్యుడే 100 సూర్యులు కనపడుతూ ఉన్నారు. అలాగే పరమాత్ముడు ఒక్కడే, మనందరిలో వ్యాపించి ఉన్న అంశాత్మ వేరువేరుగా కనపడుతుంది మనకి. అంతే, పరమాత్ముడు ఒక్కడే. అంటే ఆ సృష్టికర్త ఒక్కడే. సహ సృష్టికర్తలు అనేక మంది, ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది. అంటే 800 కోట్ల శరీరాలు ఉన్నాయి, 800 కోట్ల మనస్సులు ఉన్నాయి, 800 కోట్ల బుద్ధులు ఉన్నాయి. కానీ ఆత్మ అయితే 800 కోట్లలో ఒక్కటే. ఎలాగైతే ఇక్కడ ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడో అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఒక్కటే అన్న సత్యాన్ని ఆ రోజు తెలియజేశాడు. అర్థమైందా? చాలా ఇంకేమైనా చెప్పాలి?